ఆదివాసీ బిడ్డలకు లక్క కనక వర్షాన్ని కురిపిస్తోంది. రోజుకు 10,000 ఆదాయాన్ని ఇస్తోంది. బంగారంలా మారిన లక్క అందించే చెట్లు దొంగల పాలు కాకుండా కాపలా కాస్తున్నారు ఆదివాసీలు. లక్క లూటీ కాకుండా కాపాడుకుంటున్నారు. బంగారం లక్క, ఈ లక్కను ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు, ఎలా ఉత్పత్తి చేస్తున్నారు? ఆదివాసీల లక్కును మారుస్తున్న లక్కపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. అడవిపైనే ఆధారపడి జీవిస్తుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు. అటవీ ఉత్పత్తులు మర్రి, తునికి పండ్లు, తునికాకు సేకరించి అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటారు. అటవీ ఉత్పత్తుల్లో లక్క కూడా ఒకటి. మోదుగ చెట్ల నుంచి లభించే లక్క ఆదివాసీలకు బంగారం మాదిరి. ఈ లక్క కోసం జనవరిలో కొమ్మ కొడతారు అడవి బిడ్డలు. ఈ కొమ్మ కొట్టిన ప్రాంతం నుంచి లక్కొస్తుంది. చెట్లకు లక్క లేకపోతే లక్క ఉన్న చిన్న కొమ్మలను అంటుగడతారు. దీంతో కొమ్మకున్న లక్క చెట్టంతా విస్తరిస్తుంది. ఎర్రటి రంగు లక్కతో చెట్టు మెరుస్తోంది. అడవిలో ఉన్నాం కాడికి దీనికి మాకు ఈ అనుభవం అనేది రేపు ఒక 2 సంవత్సరాల నుంచి మాకు ఇది లక్క గురించి పూర్తిగా ఇప్పుడు తెలిసిపోతుంది. రాను దీనికి మరీగా ఎక్కువగా తీస్తాము. పత్తి పంట కంటే ఈ పంటే బాగుందని ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి మాకు అధికారులు కూడా ఒక 2-3 నెలల కింద మాకు వచ్చి రంగుకొచ్చిన లక్కను సేకరించి కిలో 600 నుంచి 1000 రూపాయలకు అమ్ముతారు ఆదివాసీలు. రోజుకు సగటున 10 కిలోలు సేకరిస్తూ ఉంటారు. ఈ లక్క నమ్మితే రోజుకు 5 నుంచి 10,000 ఆదాయం వస్తుందన్నారు చెంచుఘాట్ గూడెం వాసులు. ఇది కుటుంబంలో ఒకరి ఆదాయమే. లక్క సేకరిస్తున్న వారిలో ఒక కుటుంబంలో 2-3 ఒక్కొక్క రోజు 5 నుంచి 6,000 రూపాయలు ఒక్కొక్కతను సంపాదించే రోజులు ఉన్నాయి సార్. అందుకని ఈ లక్క వల్ల మనకు చాలా ప్రయోజనం ఉంది. కంపల్సరీ లక్క ప్రభుత్వం కొనుగోలు చేయాలని మా డిమాండ్ ఉన్నా సార్. ఎందుకంటే ఇప్పుడు మధ్యవర్తులు వచ్చి తమకు ఆదాయాన్ని ఇస్తున్న మోదుగు చెట్లను ఇతరులు తాకకుండా కాపాడుకుంటారు అడవి బిడ్డలు. బంగారం లాంటి లక్కను దొంగలించకుండా మోదుగు చెట్ల దగ్గర కాపలా కాస్తుంటారు చించుఘాట్ గ్రామ గిరిజనులు. మొదటిగా లక్క అనేది ఒక కీటకం అన్నట్టు. దానికి ఏం చేస్తామంటే మోదుగు చెట్టుకి ఎప్పుడైతే ఫ్లవరింగ్ ఒక సీడ్ రాకముందు కట్ చేస్తే ఏమైతే ఎక్కువ షూట్స్ వస్తాయి. అదే సీడ్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చేస్తే అన్నట్టు దాని కొమ్మలు అన్నట్టు ఎక్కువ రాదు, గ్రోత్ అన్నట్టు రాదు. అంటుకడితే ఆ కీటకంకి ఏమవుతుంది అంటే అదే మొత్తం ఆ చెట్టు ఆవాసంగా ఏర్పరచుకొని దాని లైఫ్ సైకిల్ మొత్తం అక్కడనే పెడతాయి. గుడ్లు పెట్టి పిల్లల్ని తీసి అక్కడనే మరణిస్తాయి అన్నట్టు. సీజన్ లో దొరికే లక్క కోసం ఉదయమే అడవికి వెళ్లి సాయంత్రం వరకు సేకరిస్తుంటారు ఆదివాసీలు. బంగారు గనులుంటే ఏ విధంగా ఆదాయం పొందుతారో లక్క వల్ల కూడా ఆదివాసీలు ఆదాయాన్ని పొందుతారని అటవీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.